రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ నాయకులు కేవలం మతం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు సూచించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై బీజేపీ నాయకులు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో వేములవాడలో సుమారు 400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆలయ అభివృద్ధి, రహదారుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో ప్రజలకు వివరించాలని పుల్కం రాజు సవాల్ చేశారు. అభివృద్ధి పనులను అడ్డుకోకుండా ప్రతిపక్ష నాయకులు నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు. 30 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి 3 ఏళ్లలో జరుగుతోందని, ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నారని పుల్కం రాజు పేర్కొన్నారు. నిన్నటి రోజున బీజేపీ కార్యకర్తలు మాట్లాడిన తీరు హాస్యాస్పదం. ఎందుకంటే ఆలోచన లేని మాటలు, అవగాహన లేని మాటలు. ఎమ్మెల్యే గారిని రాజీనామా చేయడం చాలా విడ్డూరం. గతంలో పనిచేసినటువంటి మీ బీజేపీ నాయకులే అబ్బా ఆదిత్యనన్న వేములవాడ గుడిని ముట్టుకున్నాడు, తొందరగా కంప్లీట్ చేసేస్తాడు కావచ్చేమో అని భయపడుతున్న రోజులు ఇవి. మీ నాయకులే మాటలు అన్నారు. ఎవరితోని సాధ్యం కానిది రాజన్న గుడిని డెవలప్ చేయడానికి ఆదిత్యన కంకణం కట్టుకున్నాడు అని చెప్పి నిన్నటి రోజున బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏదో చిన్న పిల్లగాళ్ళు మాట్లాడినట్టున్నది. అసలు వాళ్ళ స్థాయి ఏంటిది, వాళ్ళ స్టేజ్ ఏంటిది, ఒక ఎమ్మెల్యే గారి మీద మాట్లాడే స్థాయి వాళ్ళది కాదు. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు గుర్తించుకోవాలి, మేము ఏం మాట్లాడితే ఏంది అనేది. ఇంతకుముందు కూడా మన వేములవాడలో ఏం చేసిరు అనేది మాట్లాడుతున్నారు. 78 సంవత్సరాల నుంచి వెనుకబడ్డ వేములవాడను మొన్న 2.5 సంవత్సరాలలో మన ఎమ్మెల్యే గారు తీర్చిదిద్ది ఇప్పటికే మన తెలంగాణలో నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే మన ఎమ్మెల్యే గారిని మాట్లాడే దాని పద్ధతి కాదు. అదే మన మోడీ గారు మన దేవస్థానం వేములవాడ దేవస్థానానికి వచ్చినప్పుడు భారతదేశంలో దక్షిణ కాశీ వేములవాడ పట్టణం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పలు అభివృద్ధి కథలో భాగంగా దినదిన అభివృద్ధిలో అభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేక పని కట్టుకొని మాటలే తూటాలేక పేల్చేస్తున్న వారి ఏజ్కు తగ్గట్టు కాక ఇలా పండ్లకు అడ్డు తగులుతూ పోతుంటే ఊరుకునే లేదు. ఇక్కడ ఉన్నది రాజన్న సీనన్న. మన విప్ సీనన్న గారు కొన్ని 100 కోట్ల నిధులతోని అభివృద్ధి చేస్తుంటే ఇటు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పాటు వేములవాడ పట్టణం అభివృద్ధి చెందుతుంటే ఇలా లేనిపోని మాటలతోని అనుకుంటే ఇక్కడ ప్రతి కార్యకర్త ఒక ఉక్కు కవచంలా మారి ఏదైతే నిన్న బీజేపీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పట్టణ శాఖ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా వాళ్ళు ఆత్మవిశ్వాసం చేసుకోవాలా. బీజేపీ వాళ్ళు వేములవాడ పట్టణం కావచ్చు, నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు వచ్చారు ఇక్కడికి, కళ్యాణ్ కట్టేసిండు, ₹1 ఇచ్చిండా. హిందూ ధర్మాన్ని, దేవతలను, దేవుళ్ళను, గుళ్ళను కాపాడుతున్నామని చెప్పుకుంటారు కదా, చేస్తున్నాయి. ఈ మురిగిన కుక్కల నాలుగు కట్ చేస్తాం, తోకలు కూడా కట్ చేస్తాం రానున్న రోజులలో. ఎలా అంటే అలా పడుతున్నామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది సహించేది లేదు రానున్న రోజులలో. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ప్రజల ముంగట మీరు చేసిన అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి మనం పెట్టుకుందాం. ఈ రాజన్న గుళ్ళో పెడదాం. మీరు రండి, మీరు అసత్య ప్రసారం చేస్తారు కదా, హిందుత్వం కాపాడుతున్నాం. ఏ హిందువుకు సాయం చేశారు, ఏ హిందూ దేవాలయానికి డబ్బులు ఇచ్చారు, ఇది మేము ఖచ్చితంగా రాజన్న దేవాలయంలో మీరు ముందుకు రావాలి, మాట్లాడాలి. ఎందుకంటే మేము చెప్పింది 250 కోట్లతోటి డెవలప్ చేస్తున్నాం దేవాలయం. అది కళ్ళకు కనబడుతుంది, అది నిజం. మీరు ఎంతవరకు ఇచ్చారు? అసత్య ప్రసారం చేస్తారు కదా, మీరు ఎంతవరకు ఇచ్చారు నిరూపించురు. దేవాలయ పేరు చెప్పి, శ్రీరాముని పేరు చెప్పి 100 కోట్లు దండుకున్నారు. కుండీలు మొత్తం కాల్ చేసారు. మీరా ధర్మానికి అప్పగిస్తున్నాం అనేది ప్రజానీకం చూస్తున్నారు. చెప్పుకుంటూ పోతుంటే మస్తున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు, ఈరోజు 2 సార్లు గెలిచిన ఎంపీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమిచ్చిండు? ఈ బండి సంజయ్ గారు 2 సార్లు గెలిచిండు కదా, ఈ దేవాలయానికి ఏమిచ్చిండు? వినతి పత్రం మా ఎమ్మెల్యే గారి అన్న, రేవంత్ రెడ్డి గారికి మోడీ గారు వినతి పత్రం ఇస్తేనే డెవలప్ చేస్తుందా? వినతి పత్రం మేము ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ప్రజలు ఓటేయలేదా? ఓటేసినందుకు పద్ధతిగా, విచక్షణగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ కరీంనగర్ పార్లమెంట్ను డెవలప్ చేయాలి. నిన్నటి రోజున బీజేపీ నాయకులు మా కాంగ్రెస్ ప్రభుత్వ ఆసీనన్న ఎమ్మెల్యే గారి మీద మాట్లాడిన మాటలకి చోటా మోటా నాయకులు
మీరు మాట్లాడే అర్హత కాదు మీది. ఎందుకంటే గత 3 సంవత్సరాల కాలంలోనే 30 సంవత్సరాలు చేయని పనులు మా గౌరవనీయుల ఎమ్మెల్యే అంతకుముందు చూసి పరిపాలించిన నాయకులను బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వారికి సన్నిహితులు ఆయన కేంద్ర మంత్రి విద్యాసాగర్ అన్న గారిది. అదేవిధంగా రోడ్లు కావచ్చు, అదేవిధంగా బ్రిడ్జి కావచ్చు. ఇప్పుడు దేవస్థానం 2,50,00,000తోటి 200,50,00,000తోటి ఆ అభివృద్ధి చేస్తూ కళ్ళకు కనబడతలేదా? చూసి మాట్లాడురి, ఎవరితోటి ఏం మాట్లాడాలనేది. నాయకుడు అందరికన్నా మీకన్నా పెద్ద నాయకుడు కూడా మీకు ఇక్కడ చేసిన నాయకుడు ఉన్నాడు. అతను కూడా ఏం మాట్లాడుతుండో ఆయన కూడా తెలుస్తలేదు. మేము మాట్లాడేది కాదు, ఆయన కూడా జాగ్రత్త ఉండి మీ చిన్న నాయకులకు చెప్పాలని కోరుకుంటూ, ఎందుకంటే మీరు చేసిరు, వాళ్ళు చేసిరు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మేము 3 సంవత్సరాలలో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం. వేములవాడ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక వెనుకకు కాళ్ళను కట్టబెట్టుకుంటా వెనుక బాకాలు మీ బీజేపీ పార్టీది. మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత చక్కటి పాలన జరుగుతుంది. ప్రజాపాలన అంటే మీరు చూస్తున్నారు. చేసిన హామీలన్నీ అమల్లో భాగంగా ఇప్పుడు ఈ 15 డేట్ నాడు ఒక్కటే పింఛను ఉండి ఆ పింఛను కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని అభివృద్ధి పనులు 6 అంటే 60 అభివృద్ధి పనులు చేస్తున్నారు. కాబట్టి మీరు బీజేపీ నాయకులను గుర్తుండి పనులు చేయరు, కానీ ఈ కాళ్ళకు కట్టబెట్టి గుంజుడు కాదు, చేయనుకుంటా అడ్డుకుండు కాదు. మీ నాయకుని కూడా వేములవాడ పెద్ద బడా నాయకుని కూడా తెలవాలి. ఎందుకంటే ఆయన కూడా టెంపుల్ మన దక్షిణ కాశీగా పేరు పొందిన రాయరేశ్వర స్వామి టెంపుల్కు అడ్డం పెట్టద్దు, అడ్డంకులు వేయద్దు. నిన్నటి రోజున బీజేపీ నాయకులు మాట్లాడిన తీరును వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చోటా మోటా నాయకులు నిన్నటి రోజున పదవులు రాగానే ఇష్టం ఉన్నట్టు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆసీనన్న గారి పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, వాళ్ళ స్థాయిని మర్చి మాట్లాడిన తీరును ఈరోజు ఖండిస్తూ, గౌరవ శాసనసభ్యులు గారు వేములవాడ ప్రాంతాన్ని, వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ఎంపీగా ఈ ప్రాంతంలో గెలిచి ఒక్క రూపాయి కూడా ఈ ప్రాంతానికి వెచ్చించకుండా, రాజన్న ఆలయానికి ఒక్క రూపాయి తీయకుండా, ప్రసాద్ స్కీమ్లో రాజన్న ఆలయాన్ని చేర్చే దమ్ము లేక ఈరోజు బండి సంజయ్ని మా నాయకుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన తీరు ఏదైతే బండి సంజయ్ గారు బోనాలకు సంబంధించినటువంటి నిధుల గురించి విమర్శించిన సందర్భంలో ఇక్కడ మా నాయకుడు మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిన నువ్వు మాట్లాడుతున్నావని మా నాయకుడు మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఈరోజు అడగడం జరుగుతుంది. దానికి మీరు ఉలికిపడి ఈరోజు మా నాయకుడిని మాట్లాడే స్థాయికి మీరు వచ్చిరాని ఒక్కసారి మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. వేములవాడ బీజేపీ నాయకులు అభివృద్ధిపై మరియు మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆర్ శ్రీనివాస్ గారిపై మాట్లాడడం మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు మతిండి మాట్లాడుతుర్రా, మతిలేక మాట్లాడుతుర్రా అనేది వేములవాడ పట్టణ ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి బండి సంజయ్ గారు విమర్శించడం, హైదరాబాద్లో విమర్శించడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. దానికి మా గౌరవనీయాన్ని వేములవాడ పట్టణంలో ఎక్కడ ఏ జిల్లాలో కానీ ఎక్కడ జరగనటువంటి కార్యక్రమం వేములవాడలో కావాలని చెప్పి ఎమ్మెల్యే గారిని విమర్శించడం మీ అందరికీ సమంజసమేనా? అయితే మీరు మాట్లాడితే మేము పడాలనా? మీరు మాట్లాడితే మేము ఊకోవాలనా? హైదరాబాద్లో హైదరాబాద్లో జరిగినటువంటి సమావేశాన్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు ఏదో మేము చేస్తున్నాం, మేము పొడిచినాం, మేము డెవలప్ చేసినాం అనడం చాలా తప్పు. పట్టణ ప్రజలారా, బండి సంజయ్ గారు 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం అని చెప్పి చెప్తారు, నిన్న చెప్పారు. మరి 20,000 కోట్ల రూపాయలు 7 నియోజకవర్గాలు తీసుకొస్తే మరి వేములవాడ మరి మీరు ఎందుకు అట్లా అవగాహన లేని ఆరోపణలు, అవగాహన లేని మీరు వేములవాడ పట్టణ శాఖనే మేము అంటున్నాం. మరి రాష్ట్రంలో బీజేపీ నాయకులు కానీ, జిల్లా బీజేపీ నాయకులు కానీ, ఇతర జిల్లాల నాయకులు కానీ ఎక్కడ ఏం జరగలేదు. ఖండన మీది ఇక్కడ కావాలని చెప్పి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక టెంపుల్ కానీ, మెయిన్ రోడ్ కానీ, ఇతర కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని మీరు ఓర్వలేక మీరు ఈ విధంగా మాట్లాడడం తగ్గించుకోవాలి. ఎందుకు అనంటే ప్రజల మనిషి నిరంతరం ఏ ఎమ్మెల్యేని చూడలే తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో
ఈ మా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు శోభిస్తుంది. ఎందుకు ఇచ్చారు? ఏం జరుగుతుంది? పారదర్శకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా నిరంతరం దేవాలయంలో కత్తి కార్యక్రమాన్ని పారదర్శకంగా చేయడం జరుగుతుంది. అంత పెద్ద కార్యక్రమంలో కూడా ఎక్కడో చిన్న చిన్న పొరపాటు జరగచ్చు. జరిగిన దానికి మీరు మాకు సూచనలు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రజల ప్రజెంటేషన్లో మీ సలహాలు మీ సూచనలు మేము తీసుకున్నట్టు జరిగింది కదా, తీసుకోలేదా? మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదా? మరి మీరు ఇవాళ జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఏదైతే నిన్న మాట్లాడిన కొంతమంది బీజేపీ కార్యకర్తల్లో హైదరాబాద్లో బోనాల పండుగ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు దర్శనం చేసుకోవడం జరిగింది మా వారిని. మరి దర్శనానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు చేయలేదు, మరి భక్తులకు ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి నింపి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం అది ఒక చాలా బాధాకరం. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు భక్తులకు సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం వారి స్థాయి తగ్గట్టు మాట్లాడకుండా విమర్శించడం సరిగా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మా నాయకుడు గొప్ప మనసున్న నాయకుడు. మరి ఏదైతే ఒకనొక సందర్భంలో మీ మోడీ అనబోయి మీ ప్రధాని అనే చిన్న వాక్య అనడంలో చిన్న మిస్టేక్ జరిగింది. దాన్ని కూడా వారు సర్దిద్దుకు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మాట సందర్భంలో మిస్టేక్ కావచ్చు. దాన్ని మీరు రాష్ట్రంలో ఈ యొక్క వాక్యను విషప్రసారంగా చేసుకుంటూ మీ పబ్బం కట్టుకోవడం మీకే మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నాం. మా నాయకుడు ఏదైనా తన విషయంలో తప్పు జరిగితే ఖచ్చితంగా మా విషయంలో కూడా ఎప్పుడైనా మేము తప్పు జరిగినా కూడా మమ్మల్ని కూడా ఒక మంచి మాటలో మంచి ప్రభుత్వం ఉండాలని చెప్పి చెప్పడం, మరి వారు కూడా దీన్ని వాక్యాన్ని వారు కూడా సర్దిద్దుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మరి ఇంకా అభివృద్ధి చూస్తే వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు నేటి రోజున కొంతమంది ఏం తీసుకొచ్చి తెలియజేస్తున్నారు. ఎందుకంటే పనిచేసే నాయకునికి పనిచేసే ప్రభుత్వానికి మీరు ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్థానంలో ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ సాధించాలి తప్ప కానీ అడ్డంకులు వేసి మీ యొక్క పబ్బాన్ని గడుపుకుంటే మీకే తగదు అని చెప్పి ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే దాదాపు 46 కోట్ల రూపాయలతో రోడ్ వేలు చేయడం జరిగింది. పనులు నడుస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడో 2016-17లో బ్రిడ్జి కూడా 3వ బ్రిడ్జి ఆగిపోతే దానికి 6 కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జికి కాంపన్సేషన్ ఆ పరిస్థితుల్లో ప్రభుత్వానికి 6,90 లక్షల రూపాయలు ఇవ్వడం. మరి ఇట్లా వేములవాడలో ఉన్న బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కావాల్సిన నిధులు ఇక పోవి రావు మళ్ళీ అనే విషయాన్ని గుర్తు చేసి మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 20 కోట్ల రూపాయలతో ఆ పనులు నడుస్తున్నాయి. మరి ఇందిరా మిల్లు చేసడానికి 500 ఇందిరా మిల్లు ఇస్తే దాదాపు 20 కోట్ల రూపాయలతో ఇందిరా మిల్లు వేములవాడ పట్టణం నడుస్తున్నాయి. మరి అదేవిధంగా సాతరాజపల్లిలో కూడా ఒక పిఎస్ సెంటర్ కూడా ఆసుపత్రి. మరి ఇంకా రాబోయే రోజుల్లో వారి నాయకత్వం పనిచేస్తాం, పట్టణాన్ని డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి బీజేపీ నాయకులారా మేము మీకు చాలాసార్లు కూడా మీ స్థాయిని మార్చి మాట్లాడుతూ గుర్తు చేయడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం. గవర్నర్ బండి సంజయ్ గారు కూడా వేములవాడ పట్టణానికి ఏం తీసుకొచ్చారు అని చెప్పి మేము ఒకసారి మీకు కూడా గుర్తు చేయాలని చెప్పి చెప్తున్నాం. మరి రాజన్న ఆలయానికి 250 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తామంటే మీకు ఈ యొక్క ఆలయం ఎప్పుడు అభివృద్ధి తొందర అయితే మరి మా ఇక్కడైతే ఆది శ్రీనివాస్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం పేరు వస్తుందని చెప్పి అడ్డంకులు వేయడం, మరి శాస్త్రీయంగానే మరి వేములవాడ రాజన్న ఆలయం శాస్త్రీయంగానే అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. మరి ఏదైతే మీరు అడ్డంకులు చేసినా కూడా ఇక్కడ పని ఆగదు. ఖచ్చితంగా శాసనసభ్యులు గారు ఇంకో సంవత్సరం లోపు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి తీసుకొచ్చి మొత్తం పనులు వేగంగా చేసి అభివృద్ధి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే రకంగా పనిచేస్తారు. మరి ఇట్లాంటి నాయకులను పట్టుకొని మీరు మీ స్థాయిని మార్చి మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. మరి ఎందుకంటే మీ స్థాయి అనేది చాలాసార్లు ప్రజలు చూసిర్రు, మీ మాటలను కూడా తిప్పికొట్టిన రోజులు కూడా ప్రజలే తిప్పికొట్టరు. మరి మీ నాయకులకు మీరు ఎక్కడ లేని ఏ జిల్లా లేని రాష్ట్రం లేని అత్యుత్సాహం మీ ఎందుకు? మీ నాయకుల దగ్గర మెప్పు పొందాలంటే మీరు